సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు కేసీఆర్ సూచనలు చేశారు. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు పలు సూచనలు చేశారు. దీంతో పాటు ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తూ రాబోయే ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంపై ఎలా పోరాడాలి, ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఎప్పటికప్పుడు నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దాదాపు 3.5 గంటల పైగా సమావేశమయ్యారు. పార్టీ నేతలతో, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఇంపార్టెంట్ లీడర్లతో కూడా సమావేశమయ్యారు. ఎందుకంటే 12వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండడం, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పార్టీకి దక్కాల్సినటువంటి ఆ ఒక్క స్థానం ఎవరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళతో షేర్ చేసుకోవడం, కానీ ఓవరాల్ గా పార్టీకి సంబంధించినటువంటి, ఎందుకంటే 24 ఏళ్లు పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభమైంది. సిద్దిపేట నుంచి ఆయన రాజీనామా చేసి పార్టీ పెట్టినట్టు నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీ నాడు అవుతున్న నేపథ్యంలో ఈ 25 సంవత్సరాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచన పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ అంశం మీదనే చాలా అంశాలుగా మాట్లాడారు. ఎందుకంటే పార్టీ సభ్యత్వ నమోదు చేయాల్సిన అవసరం ఉంది పార్టీలో. ఎందుకంటే ఎవరైతే దూరం అయితే, ఎందుకంటే ఒక పక్క బీజేపీ నెమ్మదిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, 14 నెలల నుంచి ఉంది. కనుక బీఆర్ఎస్ అనేది ఏ మాత్రం తగ్గకూడదు. తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ అభిమతాన్ని చాటేలాగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చాటేలాగా, వాళ్ళ సమస్యల కోసం పోరాడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఆనాడు పార్టీ పెట్టినప్పుడు 2001 నుంచి దాదాపు 13 సంవత్సరాలు టైం పట్టింది. 13 సంవత్సరాల పాటు కేవలం ఉద్యమ పార్టీగానే ఉంది. 2014 నుంచి మనం నిన్న చూసాం 2023 దాకా, అంటే దాదాపు 9.5 సంవత్సరాల పాటు అధికారంలో పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం 14 నెలలు 15 నెలల నుంచి ప్రతిపక్ష పాత్రలు పోషిస్తాం. అంటే 3 పాత్రల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ పార్టీ ఈ రోజు మరింతగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ వీళ్ళకు దిశానిర్దేశం చేసినట్టుగా అర్థమవుతుంది. ఎంపీలతో ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలకు ప్రత్యేకించి మాట్లాడారు. బడ్జెట్ లో ఎవరెవరు ఏ టాపిక్ మీద మాట్లాడాలి ఏంటనే విషయం కూడా వాళ్ళతో దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో బడ్జెట్ సమావేశానికి కూడా కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది. హాజరయ్యేలో బడ్జెట్ రోజు మాత్రమే అటెండ్ కావాలా, లేదా తర్వాత 1-2 రోజులు అటెండ్ కావాలా అనే విషయం కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి పార్టీ పునర్నిర్మాణం మళ్ళీ ఒకసారి చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ 25 ఏళ్ల ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలి. అదే హైదరాబాద్ లో వేరే జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్న దానిగా పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏప్రిల్ 27 నాడు లక్షలాది మందితో ఏర్పాటు చేసి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం మీద ఎవరిని ఎంపిక చేయాలి, ఎందుకంటే పూర్తిగా కూడా కేసీఆర్ కి బాధ్యత అప్పచెప్పారు. చాలా మంది రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చారు. ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ మాజీ మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా శ్రవణ్ ఉన్నారు, దాసో శ్రవణ్, ఇట్లా పలువురు, సంఘర్షాల అశోక్ పేరు కూడా వినబడుతుంది. ఇట్లా 4-5 పేర్లు బయటికి వినపడుతున్నప్పుడు కూడా పూర్తిగా కేసీఆర్ విజ్ఞతకు వదిలేశారు. ఎవరిని పేరు ప్రకటిస్తారనేది మాత్రం ఇవాళ కానీ మార్నింగ్ వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే అందరూ ఆలోచనలు షేర్ చేసుకున్నారు. అసెంబ్లీకి పోయే విషయాలు కావచ్చు, ప్రజా ఉద్యమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద ఎండగడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరింత దూకుడుతో వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళకు దిశ. నరేందర్, ఇప్పుడు 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. భేటీలో ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించారు? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అవును, 3 గంటలుగా దాదాపు
11:30కు ఎర్రవెల్లి క్షేత్రానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళకి ఒక్కటే విషయం చెప్తున్నారు, రానున్నటువంటి రోజుల్లో మరింతగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఫామ్ హౌస్ లో నేనున్నానే ఉన్నప్పుడు కూడా మొత్తం ప్రతిదీ కూడా మీకు ఇక్కడి నుంచే డైరెక్షన్ ఇస్తున్నాను, మీరు ప్రతిదీ కూడా మీరు ఒక్కొక్క జిల్లాను ముందుకు జిల్లాలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని దాన్ని వాళ్ళు దిశానిర్దేశం ఇచ్చారు. ప్రతి సమస్యను కూడా పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇక్కడ అమలు కావట్లేదు, దాదాపు 420 హామీలు కూడా ఇచ్చారు, అవి కూడా వాటి మీద నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. కనుక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికీ పని అప్పచెప్పాలని కూడా ఇప్పటికే కేటీఆర్కి ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమలు కానీ సంబంధించిన రైతుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రైతులు చాలా మందికి రైతు భరోసా రాలేదు, అదే రైతు రుణమాఫీ ఇంకా కూడా కొంతమందికి రాలేదు. అదే సమయంలో రైతాంగ సంబంధించిన ఇన్సూరెన్స్ లేవు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి వీటి మీదనే ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ లో ఎక్కడెక్కడైతే ఫెయిల్ అవుతుందో ఆ ఫెయిల్ అయినటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. ఇప్పటికీ మీరు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో నిరసనలు ఈ శభాషను కూడా కేసీఆర్ వాళ్ళు మెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. అంతిమంగా మాత్రం పార్టీ ఉత్సవాలు ఏదైతే 25 వసంతాలకు చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 27 జరిగేటువంటి భారీ బహిరంగ సభకు కొంతమందిని అనుబంధ సంఘాలు అంటే ఒక్కొక్కరికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసే విధంగా అంటే మొత్తం భారీ సక్సెస్ చేసేందుకు ఒక సపరేట్ విభాగాన్ని ఏర్పాటు చేసేటట్టుగా వాళ్ళకు బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అది 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.